హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో వివో T4 ప్రో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ముందు ఈ మొబైల్ గురించి ఒక వీడియో కూడా చేశాము. అప్పుడు జస్ట్ లీకేజ్ స్పెక్స్ మాత్రం చెప్పాను. ఇప్పుడు చెప్పే స్పెక్స్ కూడా కన్ఫర్మ్ స్పెక్స్, ఆల్మోస్ట్ కన్ఫర్మే. ఇది మనకి ఈ మంత్ 26th లాంచ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి ఇది 25,000 లోపు అయితే వస్తుందని చెప్పొచ్చు. 25,000కి మనకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఆల్టర్నేటివ్గా. అండ్ మనకి మెయిన్గా ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసింది ఏమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. మేజర్ మనకి వివో T సిరీస్ అంటేనే కెమెరాస్ కొంచెం హైలైట్ చేస్తారు. ఇందులో కూడా మనకి కెమెరాస్ హైలైట్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట. మేజర్ మనకి వివో T4లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఎక్స్‌పెక్ట్ చేయము. బట్ ఈసారి మనకి ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ రాబోతుంది. ఇంకా చూసుకుంటే మనకి ఇది క్వాడ్ కోర్ డిస్ప్లేతో వస్తదని చెప్పొచ్చు. అంటే నేను మొన్నటి వరకు ఈ మొబైల్‌లో క్వాడ్ కోర్ డిస్ప్లే వస్తది అనుకోలేదు. బట్ క్వాడ్ కోర్ డిస్ప్లేతో కూడా వస్తుందని చెప్పొచ్చు. అనమాట. ఇవి జస్ట్ హైలైట్సే. ఈ మొబైల్‌కి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటదనమాట. మనము ఈ మొబైల్‌కి సంబంధించిన కలర్స్ విషయానికొద్దాం. ఇది మనకి 2 కలర్స్ ఉంటది. ఫస్ట్ చూసినట్టయితే నిట్రో బ్లూ అలాగే గోల్డ్ కలర్ అని చెప్పొచ్చు. మనకి 2 కలర్స్ అయితే రాబోతుంది. ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇన్‌స్పై ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP65తో వస్తదని చెప్తున్నారనమాట. ఇక్కడ వాటర్ రేటింగ్ చాలా తక్కువ పెట్టారు. అక్కడ ఓకే గానీ ఇందులో మనకి మిలిటరీ గేర్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎంఐఎల్ ఎస్టీడీ 18H సర్టిఫైడ్ అనమాట. అంటే మనకి ఇది రఫ్ కండిషన్స్‌లో, అల్ట్రా లో టెంపరేచర్స్‌లో ఈ మొబైల్ వాడేటప్పుడు మనకి మిలిటరీ గేట్ అయితే యూజ్ అయితదని చెప్పొచ్చు. థిక్‌నెస్ విషయానికొద్దాం. ఈ 7.53 థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారనమాట. మనకి 195 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారనమాట. వెయిట్ కూడా చాలా తక్కువే, చాలా లైట్ వెయిట్ ఉన్న ఫీల్ అయితే ఉంటది. నెక్స్ట్ ఇక డిస్ప్లే విషయానికొద్దాం. ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా మనకి 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. 5000 అంటే మనకి ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని మనకి బ్రైట్‌నెస్ అనేది కొంచెం బానే ఉంటదని చెప్పొచ్చు. అంటే పర్ఫెక్ట్‌గా ఉంటదని చెప్పొచ్చు. ఇందులో ఎల్1 సపోర్ట్ ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము హెచ్‌డీ క్వాలిటీ చూడొచ్చు. మనకి ఇది ఓవరాల్‌గా క్వాడ్ కోర్ డిస్ప్లే కాబట్టి మనకి ప్రీమియం ఫీల్ అయితే ఉంటది అవుట్‌డోర్‌లో వాడేటప్పుడు. నెక్స్ట్ మన ప్రాసెస్ విషయానికొద్దాం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 49 బిలియన్ ప్రాసెసర్. మనకి 1 మిలియన్ ప్లస్ అయితే ఆంటిట్యూడ్ స్కోర్ అయితే కవర్ చేసిందనమాట. చాలా పెద్ద స్కోర్ అని చెప్పొచ్చు. ఎల్‌పిడిఆర్ 4X ఉంది. అలాగే VFS 2.2తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ప్రాసెసర్ అనమాట. బేసిక్‌గా స్నాప్‌డ్రాగన్ అంటేనే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హైలో ఉంటదని చెప్పొచ్చు. మీడియాటెక్‌తో కంపేర్ చేసుకుంటే. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 15 అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి 2 ప్లస్ 3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏ ఫీచర్స్ అయితే మాత్రం బోల్డ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎరేజరు, ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్, సర్కిల్ సెర్చ్, ఎడిట్ ఇలా చాలా ఫీచర్స్ ఇందులో పెట్టారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా అని చెప్పొచ్చు. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ అన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా పెడితే 15 ఇచ్చారు. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. సోనీ IMX 882 సెన్సార్ ఇది యూజ్ చేస్తారు. మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. మేజర్‌గా మనము ఈ సెన్సార్ యూజ్ చేసుకొని ఫోటోస్‌ని చాలా చాలా హై క్వాలిటీ తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 15 ఇచ్చారన్నమాట. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనము టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని 3x వరకు అయితే పెరిస్కోప్ జూమ్ యూజ్ చేసుకొని అక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. అక్కడ కూడా మనకి కొంచెం బాగుంటాయన్నమాట ఫోటో క్వాలిటీ. ఇక్కడ మనకి 10x వరకు అయితే టెలిఫోటో స్టేజ్ ఫోటోస్ తీసుకోవచ్చని చెప్తున్నాను అనమాట. యాక్చువల్‌గా మనకి టెలిఫోటో కెమెరాకి ఇచ్చేది జస్ట్ 3x మటుకే. బట్ మనకి ఇక్కడ 10x వరకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మనకి 1x నుంచి 3x వరకు పోర్ట్రేట్ కెమెరా జూమ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అక్కడ కూడా మనకి బాగుంటదన్నమాట ఇమేజ్ క్లారిటీ అనేది. ఇంకా మన ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారన్నమాట. సేమ్ ఫ్రంట్ కెమెరా మనకి ఐక్యూ G10Rలో కూడా ఇచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 32 MP ఉంటుంది కాబట్టి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. కొంచెం హై క్వాలిటీ ఫ్రంట్ ఫోటోస్ మీరు తీసుకోవచ్చు. బాగుంటాయన్నమాట. మేజర్‌గా మనకి వివో కెమెరాస్ కొంచెం బాగుంటాయి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. ఇక్కడ కూడా మనకి 4K వీడియో కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట ఫ్రంట్ కూడా. నాకు బాగా నచ్చింది ఏమంటే సెకండరీ కెమెరా ఉంది కదా టెలిఫోటో, అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఈ 6500 mAh బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. ఇది మనకి సిలికాన్ బ్యాటరీతో రాబోతుంది. 90 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ 10 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటదని చెప్తున్నారు అనమాట. ఓవరాల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇది మనకి 26th అయితే లాంచ్ అవుతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇంకా వీళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇస్తారో చూద్దాం అనమాట. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అనమాట కన్ఫర్మ్ స్పెక్స్. ఆల్మోస్ట్ ఇవే రావచ్చు అనమాట మొబైల్ లాంచ్ అయినా కానీ. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.